పెళ్లి బిర్యానీ పార్ట్ 2. ఈరోజు చాలా ఇంపార్టెంట్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. గ్రీన్ కార్డ్ సిటిజన్స్ అంటే ఏంటో తెలుసు కదా! అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ కార్డ్ ఉంటుంది. ఆధార్ కార్డ్ మనకి ఎలాగో వాళ్ళకి అలాగా. అలాగే మమ్మల్ని ట్రంప్ మామ ఇంక ఎవ్వరూ ఇక్కడ ఉండడానికి లేదు. నేను ఎవరికీ జాబులు ఇవ్వను అని చెప్పి ఖచ్చితంగా తేల్చేశాడనమాట. ప్లస్ నేను బతికుండగా నేను అది ఇవ్వనని చెప్పేశాడు. ఇంకా మా పని అయిపోయిందనమాట. ఇంకా గోవిందా గోవిందా ఇప్పటిదాకా మేము పెట్టిన ఖర్చులు, మా టైము అంతా వేస్ట్. కానీ ఒకటైతే చెప్పాడు, ఎవరైతే ఈ దేశంలో పుట్టి పెరిగారో వాళ్ళకి మాత్రం ఉండడానికి ఉంది. కావాలంటే వాళ్ళు మీకు సపోర్ట్ చేయొచ్చు. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళు సిగ్నేచర్ పెడితే ఓకే మీరు వాళ్ళ మీద ఉంటున్నారని చెప్పి ఉండొచ్చు. మా పెప్పికి రింపఫ్ వైపు చూశాను నేను. ఏంటి నన్ను సపోర్ట్ చేస్తారా అంటే అంత సీన్ లేదన్నాడు. మేము డొనాల్డ్ ట్రంప్కి మెయిల్ పెడితే మామ అన్నాడు, కావాలంటే నీ పిల్లిని కూడా తీసుకొని ఇండియా వెళ్ళిపో అన్నాడు. సో ఇప్పుడు నా పిల్లికి కూడా నేను ఆధార్ కార్డ్ చేయించాలన్నమాట. అది మోదీ మామతో మాట్లాడాలి ఏంటి పరిస్థితి అన్నది. ఇంకా మా చేతిలో ఎగ్జాక్ట్గా 100 డేస్ ఉన్నాయి. ఈ 100 డేస్లో మాత్రం మేమైతే ఇంక తట్టాబుట్ట సర్దియాలని చెప్పేశాడు మామ. ఖచ్చితంగా తేల్చేశాడు. సరేలే ఈ ఉన్నన్ని రోజులు ఉన్న సామాన్లన్నీ అవగొట్టద్దా అని చెప్పి రోజుకో బిర్యానీ వండేస్తున్నాను నేను. సో మిగతాది ఏమవుద్దో ఎవరికి తెలియదు. ఇప్పుడు మా పెట్స్కి అయితే సర్టిఫికేట్, వ్యాక్సిన్లు, ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా తీయాలి. అసలు తడిపి మోపుడు అవుతుంది. ఉన్న దాంట్లో ఇది ఒక మళ్ళీ కన్నం. ఎందుకు అమెరికా వచ్చారా బాబు అని మాత్రం వీడైతే అనిపించేశాడు ట్రంప్ మామ. ఇండియాలో ఉంటే పాటికి ఏదో మంచి ఉద్యోగం చేసుకునేదాన్ని, ఎప్పుడో చేసుకునేదాన్ని. అది మానేసి మరి వచ్చాను. మా మమ్మీ చెప్తానే ఉంది నీకు అవసరమా అని. బట్ ఏం చేస్తాం. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇండియాలో కలుద్దాం.